హాయ్ అండి. ఈ ఉలువలతోనైతే నేను వడ చేస్తున్నాండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ఏమేమి కావాలో కొంచెం ఏదో పొద్దున ఉడకబెట్టుకున్న ఉలువలండి, కట్ట తీసినాను కదా ఆ ఉలువలు, కొంచెం శనగపప్పు, ఉల్లిగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటా. కొంచెం జీలకర్ర, అంత ఉప్పు అండి, శనగపప్పు, నీళ్ళు లేకుండా అండి, రెండు నీళ్ళు లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీ పట్టుకొని వస్తా. ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇదండి శనగదాలు వేసుకున్నాను. ఇట్లయితే కచ్చరిచ్చా పట్టుకోవాలండి. ఉప్పు కూడా వేసుకున్నా కదా. ఉల్లిగడ్డ, ఇదండి కొత్తిమీర, కరివేపాకు, ఇదండి ఇలా వేసుకోవాలండి. నాకు చెల్లు పట్టుకొని వేయనికి రానందుకు వేసి చూపిస్తున్నా. ఇలా వస్తాయండి వడలు, చాలా బాగుంటాయి. ఇదండి ఇలా వచ్చినాయండి ఉలువ వడలు అయితే ఇలా వచ్చినాయి. ఉలువలతో చేసినది, ఉలువలతోనే, ఉలువలు కొంచెం శనగబ్యాలు వేసి చేసిన. పచ్చిమిరపకాయలు నంచుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉందంటండి. చాలా మంచిగా ఉందా. ఎవరైనా కావాలంటే ఒకసారి ట్రై చేసుకుని చూడండి. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. నేను ట్రై చేసుకుంటుంది.